తెలుగు మెథడాలజీ టెట్ అండ్ డిఎస్సి స్పెషల్ లేఖనం. పఠనం స్తబ్దాంశమైతే లేఖనం కారకాంశం. పఠన లేఖనములో కష్టతరమైంది లేఖనము. రాయడానికి పిల్లవానికి లేఖనమునకు సంబంధించి ఏమి అవసరము అనుకుంటే అక్షరాల మానసిక చిత్రాల అవసరం. అక్షర చిత్రాలు దేనికి సంకేతాలు? ఆయా శబ్ద ధ్వనులకు సంకేతాలు. భాషణంలో ఉచ్చరించబడినటువంటి భాషా ధ్వనులు కర్ణగోచరాలు. భాషణంలో ఉచ్చరించే కర్ణగోచరాలైన భాషాధ్వనులను నయనగోచరం కావడానికి ఉపకరించినది లేఖనం. లిపి రూపమైనటువంటి భావ ప్రకటన సాధనమే లేఖనం. భాషకు సహజ రూపమైనటువంటి భాషణానికి ప్రతిబింబం లేఖనం. వాగ్రూపమైన భాషకు ఒక స్థిరమైన రూపాన్ని కలిగించడమే లేఖనం. భాషాభివ్యంజనం దేనిలో జరుగును అంటే లేఖనంలో జరుగును. శ్రవణ భాషణాలు ధ్వని సహితాలు, పఠన లేఖనాలు లిపి సహితాలు. ఈ బిట్టు వెరీ ఇంపార్టెంట్. నిర్వచనం: కర్ణగోచరాలైనటువంటి భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయటమే లేఖనం. లేఖనం ఏ పదము నుండి ఏర్పడింది అంటే లింపతి. లింపతి అనగా వర్ణాలను పూయడం అని అర్థం అన్నమాట. భాషాభ్యాసంలో చివరి మెట్టు లేఖనం. సుదూరంలో ఉన్నవారికి మన భావాలను తెలపడానికి, వారి భావాలను గ్రహించడానికి ఉపయోగపడే భాషా నైపుణ్యమే లేఖనం అన్నమాట. నెక్స్ట్, తరతరాల జ్ఞానాన్ని భావితరాల వారికి అందించడానికి ఉపయోగపడే భాషా నైపుణ్యం లేఖనం. ఆలోచనలతో కూడినటువంటి లేఖనాన్ని ఏమంటారు అంటే రాత పని లేదా లిఖిత చర్య అంటారు. పాఠ్యబోధక సమయంలో పరిచయమైనటువంటి నూతన పదాలలో సొంత వాక్యం ప్రయోగం చేసి రాయడమే లిఖిత చర్య. ఇక లేఖనం ప్రయోజనం: 1. అక్షర జ్ఞానం కలుగుతుంది. నెంబర్ 2, పఠనాశక్తి కలుగుతుంది లేఖనం వలన. నెంబర్ 3, శబ్దస్వరూపం గ్రహించగలుగుతారు. అలానే నెంబర్ 4, భావ ప్రకటన సామర్థ్యం కలుగును. లేఖ ప్రయోజనం వల్ల అక్షర జ్ఞానము, పఠనాశక్తి, శబ్దస్వరూపం, భావ ప్రకటన సామర్థ్యం అనేది కలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఉత్తమ లేఖన వల్ల ప్రయోజనం ఏమిటి అంటే స్పష్టంగా అందంగా రాయడం, భాషా దోషాలు లేకుండా రాయటం, సుముచిత వేగంతో రాయటం, అలానే విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం, సామెతలను, సహజమైన జాతీయాలను సందర్భోచితంగా రాయటం, భావానుగుణమైనటువంటి భాషతో రాయటం. ఇవి ఉత్తమ లేఖన యొక్క లక్షణాలు. లేఖన బోధన పద్ధతులు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 సాంప్రదాయక పద్ధతి, 2 ఆధునిక పద్ధతి. ఇక లేఖనం నేర్చే పద్ధతిలో ప్రాచీన పద్ధతి, సాంప్రదాయక పద్ధతి. ప్రాచీన పద్ధతిలో పఠన లేఖనాలలో ముందు దేన్ని నేర్పుతారు అంటే లేఖనమే నేర్పుతారు. సాంప్రదాయక పద్ధతి ప్రకారం ఏ వయస్సు నుంచే విద్యార్థి అక్షరాలను దిద్దించడం ప్రారంభమగును అంటే 5 సంవత్సరాల నుంచి అని చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు అక్షరాలను అదే క్రమంలో విద్యార్థులకు నేర్పు పద్ధతే సాంప్రదాయ పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ విధంగా లేఖనం నేర్పడానికి అంగీకరించరు అంటే పఠనం కంటే ముందు లేఖనం నేర్పడానికి అంగీకరించరు. ఇక ఆధునిక పద్ధతి. పఠనం నేర్పించడం మొదలుపెట్టినటువంటి ఎంతకాలం తర్వాత రాతకు సిద్ధం చేయాలి అంటే 3 నెలల తర్వాత. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. అవి: 1 స్పష్టత, 2 సమత, 3 వేగం, 4 రీతి, 5 భంగిమ, 6 వర్ణక్రమ దోషరాహిత్యం, 7 విరామ చిహ్నాలను పాటించి రాయటం. మంచి రాతకు ఉండవలసినటువంటి లక్షణాలలో ప్రధానమైనది స్పష్టత. అక్షరాల ఆకారం,
పరిమాణం మధ్య అక్షరానికి అక్షరానికి పదాలకు పదాలకు వ్యవధానం ఉంటే అది సమత. రీతి అంటే రాసే విధానం అన్నమాట. సో ఈరోజు మనం లేఖనం గురించి తెలుసుకుందాం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు. సో నెక్స్ట్ దృష్టలేఖనం. ఈ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేసుకొని సువర్ణాస్ వరల్డ్ ఛానల్లో ఆ దృష్టలేఖనం వీడియోకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని, అలానే ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.